ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఇంట్లోనే ఈజీగా, క్రిస్పీగా, వేడివేడిగా పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పన్నీర్‌ని మంచిగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాకైతే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, జీరా పౌడర్, ధనియాల పౌడర్, ఇంకా కాస్తంత కార్న్ ఫ్లోర్ వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాకైతే ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొనైతే దీంట్లో యెల్లోది కాకుండా ఓన్లీ వైట్‌ది వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అవి మంచిగా మ్యారినేట్ అయినాక ముక్కలన్నిటికి మసాలా పట్టాకైతే స్టవ్ ఆన్ చేసుకొనైతే ఆయిల్ వేసుకొనైతే మంచిగా ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని మంచిగా వాటిని వేపుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకొని ఇప్పుడైతే మన పన్నీర్ 65 రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బావుండిద్ది. ఈ రెసిపీ మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.